హరితహారం మొక్కలు మాత్రం విజయవాడ నుంచి హైవేలో ఎక్కడ పడితే అక్కడ కూడా మొక్కలు ఉన్నాయి. హరితహారంలో కొంతమందికి మొక్కలకి డబ్బులు రాలేదని లక్ష్మి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే మోహన్ గారు. హరితహారం మీకు మొక్కలకి డబ్బులు రాలేదండి? హరితహారం మేము 2016 నుంచి ఫస్ట్ మన కోదాడ పరిధిలో వచ్చేసి నామవరం స్టేజీ దగ్గర నుంచి మన తెలంగాణ బోర్డర్ వరకు మన ఫారెస్ట్ తరపున మొక్కలు చేయడం జరిగింది. 2016లో ఫారెస్ట్ తరపున అవెన్యూ ప్లాంటేషన్స్ చేసాము. తర్వాత వచ్చేసి మళ్ళీ అదే ప్లాంటేషన్ మేము చేస్తుంటే సూర్యాపేట ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో కూడా మొక్కలు నాటండి అమ్మా అని చెప్పారు. రోజు 200 మంది కూలీలతోటి మేము మన నామవరం స్టేజ్ నుంచి మున్సిపాలిటీ సూర్యాపేట ఫారెస్ట్ వాళ్ళ తరఫున మనం మళ్ళీ 11,500 మొక్కలు నాటడం జరిగింది. తర్వాత మన రామాపురం గుట్ట ఉంది బరాకతిగూడెం దగ్గర, అక్కడ 1,00,000 మొక్కలు నాటాం ఫారెస్ట్ తరఫున. ఈ మొక్కల ప్లాంటేషన్ చూసి మన జిఎంఆర్ వాళ్ళు హైవే చెకింగ్లో భాగంగా ఒక లేడీ కాంట్రాక్టర్ ఇక్కడ మొక్కలు నాటుతున్నారు, మనం అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా మేడం వాళ్ళ పరిధిలో చేపిద్దామని చెప్పి జిఎంఆర్ వాళ్ళు నాకు 2018లో మనకి జిఎంఆర్ తరఫున కొర్లపాడు మెయింటెనెన్స్ ఇవ్వటం జరిగింది. 2018 నుంచి 2023 వరకు కూడా జిఎంఆర్ తరఫున హైవే ఓఎండ్ఎం మెయింటెనెన్స్, మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్స్, మీడియం ప్లాంటేషన్స్ మొత్తం మున్సిపాలిటీ తర్వాత వచ్చేసి మన కోదాడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వర్క్ ఇవ్వటం జరిగింది. మన 2016 నుంచి కోదాడ ఫారెస్టు, సూర్యాపేట ఫారెస్టు అండ్ మన కోదాడ మున్సిపాలిటీ, సూర్యాపేట జిఎంఆర్ వాళ్ళ పరిధిలో మొత్తం దాదాపు మేము 4 లక్షల మొక్కలు ప్లాంటేషన్ చేయటం జరిగింది. ఈ వర్కులు జరుగుతున్న టైంలో అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ గారు ఉండి డిస్ట్రిక్ట్ మానిటరింగ్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చి జిల్లా మొత్తం కూడా మొక్కలు పర్యవేక్షణ చేయండి అమ్మా అని చెప్పారు. అప్పటి ప్రభుత్వంలో హరితహారం టార్గెట్స్ ఉండటం వల్ల అప్పుడు నాకు జిల్లా ఆఫీసర్గా వాళ్ళు పోస్ట్ ఇచ్చేసి డిఆర్డిఏ పరిధిలో పట్టణ ప్రకృతి వనాలన్నీ సంరక్షించడం జరిగింది. ఆ టైంలో జనగాం రోడ్ ప్లాంటేషన్ కూడా జగదీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము చేయించాము. అంటే అప్పుడు డబ్బులు రాలేదు? అప్పుడు డబ్బులు అంటే అప్పుడు కొంత బిల్లులు అనేది తర్వాత కేసీఆర్ గారు హుజూర్ నగర్ వచ్చే టైంలో హైవే మీద వెహికల్స్లో వస్తారని చెప్పి అప్పటి నెమ్మది భిక్షం గారు తన ఆధ్వర్యంలో కొంతమంది సర్పంచులతో కలిసి వర్కులు చేయించారు. ఆ టైంలో ఏమైందంటే మాకు లేబరు మా దగ్గర ఇక్కడ ఆఫీసర్స్ దగ్గర ఎలా ఉంటారు లక్ష్మి గారు, మీరు వెండర్ వర్కులు చేశారు కాబట్టి మీ ఊరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో రండి వచ్చి చేయించుకోండి అన్నారు. అప్పటి ప్రభుత్వం మాటలు, అధికారులు, ఆఫీసర్లు చెప్పిన మాట ప్రకారం మనం ఒక 200 మంది పనోళ్ళని పెట్టి ఆ పెనపాడు మండలం నుంచి హుజూర్ నగర్కి ఆ కాన్స్టిట్యున్సీ దగ్గరలో మనం వర్కులు చేయించడం జరిగింది. జరిగినప్పుడు ఏమైందంటే కొంత బిల్లులు కొంతమంది సర్పంచ్లు ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. అలా ఒక 6 లక్షల బిల్లు ఆ పెనపాడు మండలంలో అలా అయిపోయింది. అలా జరిగిన టైంలోనే అప్పటికి మనకి హరితహారం టార్గెట్స్ ఉన్నాయి. అడిషనల్ కలెక్టర్ గారు కొంచెం మాకు ఇక్కడ అప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు కమిషనర్ కోదాడ మున్సిపాలిటీలో. మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మియావాకి ప్లాంటేషన్ అంటే ఏంటో మాకు తెలియదు, మాకు టార్గెట్స్ ఇచ్చారు మేడం మీరు చెయ్యండి అని అప్పటి మన మాజీ చైర్పర్సన్ వనపర్తి సిరిసా లక్ష్మీనారాయణ గారు, కమిషనర్ గారు, అప్పటి డిఈ లక్ష్మణనాయక్ గారు పిలిచి మియావాకి ప్లాంటేషన్ మీరు చెయ్యండి అని చెప్పారు. సార్ మీరు సిఆర్ అప్రూవల్ లేకుండా నేను వర్క్ ఎలా చేస్తానని మేము అడిగాం. లేదు చైర్మన్ గారు, కమిషనర్ గారు మేమే చెప్తున్నాం కదా, మన మున్సిపాలిటీలో అడ్వాన్స్ వర్క్లే ఫస్ట్ చేస్తారు, తర్వాత బిల్స్ చేస్తాము, ఎమర్జెన్సీ కాబట్టి మీరు చెయ్యాలి అని చెప్పారు. అలా చేయటంలో మేమేం చేసామంటే మియావాకి ప్లాంటేషన్ గురించి నేనే కడియం నుంచి ప్లాంట్స్ తెప్పించాను నా ఓన్ మనీ తోటి. ఎందుకంటే మన వాళ్ళు వీళ్ళు బడ్జెట్ తర్వాత టెండర్ పెడతా అన్నారు కదా అనే ఉద్దేశంతో 4 లక్షల రూపాయలు మొక్కలకి ఇచ్చాం, 1,00,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఇచ్చాం. ఆ 4 లక్షల బిల్లులో కూడా నా ఓన్ మనీ ఇచ్చాను. అందులో ఒక 50,000 మేము అక్కడ మొక్కలు సప్లై చేసడానికి ఇవ్వలేకపోయాం. ఆ 3,5 లక్షలు కట్టి 50,000 మేము తర్వాత నేను ఇస్తాను, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి వేస్తున్నా అని చెప్పేసి 4 లక్షలు అలా అక్కడ పెట్టాము. 50,000 అతను డ్యూ ఉంది. తర్వాత మా ఊరు నుంచి చేసిన పని వాళ్ళు శ్రీరంగపురం నుంచి కానీ బాలాజీ నగర్ నుంచి కానీ ఈ కూలీల పేమెంట్లు, ఆటో ఛార్జెస్ అన్ని మేము పెట్టుకున్నాం. మాకు 7,50,000 రూపాయలు ఖర్చు వచ్చింది అప్పట్లో. ఆ 7,50,000 నేనే పెట్టుకున్నాను, తీసుకొచ్చాము, వర్క్ చేసాం. వర్క్ చేశాక తర్వాత ఏమైందంటే అక్కడ వెంచరు ఎంఎస్ నగర్ వెంచర్, ఆ వెంచర్లో వచ్చేసి అక్కడ వర్క్ జరుగుతుంటే
వెంచరు ఆర్చి కడుతున్నాం మేడం, బ్లాస్టింగ్స్ అవి జరుగుతున్నాయి, కొన్ని రోజులు ఈ పరిధిలోకి ఎవరు రావద్దని అక్కడ వెంచరు సత్యనారాయణ గారు చెప్పారు. సత్యనారాయణ గారు చెప్తే మేము అక్కడ ఆగిపోయాం కాసేపు. కొన్ని రోజులు మల్లారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాం, సార్ అక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఈ వెంచర్లోకి వీళ్ళు రావద్దు అంటున్నారు, ఆ వాటర్ ట్యాంకర్ మేము ఏదైతే సబ్సిడీ మాకు ఇచ్చిన పీరియడ్ ఉందో అది మేము చేసేసాము, తర్వాత ఏదైనా ఉంటే ప్రొసీజర్ మీరు చూడండి సార్ అన్నాం. ఈలోపు నాకు కొంచెం బాబు హెల్త్ ఇష్యూ ఉందని మేము హైదరాబాద్ వెళ్ళాం. నేను వెళ్ళిపోయినాక 15 డేస్కి అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ నాతో పాటు సేమ్ ద ప్రాజెక్టు వంటిపూల్ శ్రీను గారు బీఆర్ఎస్ కౌన్సిలర్ గారు కూడా అక్కడ నాతో పాటే వర్క్ చేశారు. ఒక 1 ఎకర్ నేను చేశాను, ఒక 1 ఎకర్ తను చేశారు. నేను లేని టైంలో ఏం చేశారంటే, కౌన్సిలర్ ఆమోదం లేకుండా మామూలుగా ఎక్కడైనా ఏ మున్సిపాలిటీ పరిధిలోనైనా కౌన్సిలర్ ఆమోదంతో, తర్వాత సిఆర్ కౌన్సిలర్ ఆమోదం అయిపోయాక సిఆర్ కలెక్టరేట్కి వెళ్ళి సిఆర్ పెట్టుకొని తర్వాత టెండర్స్ తీసుకొస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, మేము లేని పక్షంలో డైరెక్ట్ కౌన్సిలర్ ఆమోదం లేకుండానే, టెండర్స్ లేకుండానే, బాక్స్ అంటే ఎవరికి టెండర్స్ తెలియకుండానే 18 lakhs డ్రా చేశారు. అంటే ఇప్పుడున్న సర్పంచ్ మరి ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్న కౌన్సిలర్ గారు, మన అప్పుడు పరిధిలో ఉన్నటువంటి మల్లారెడ్డి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో డబ్బులు 18 లక్షలు డ్రా చేశారు. 18 లక్షలు డ్రా చేశాక నేను 2 months బాబు రికవరీ అయ్యాక మేము వచ్చాక సార్ మాకు అప్పటికి ఆ 2 months లో ఏం జరిగిందంటే, మల్లారెడ్డి గారు వెళ్ళిపోయి నాగేంద్ర బాబు గారు వచ్చారు, కమిషనర్ గారు, ఎలక్షన్ టైం. ఆ టైంలో అంటే ఇంకప్పటికి 6 months ఏమో ఉంది ఎలక్షన్స్, 6 or 8 months మిడిల్లో నాగేంద్ర బాబు గారు వచ్చారు. వచ్చాక నాగేంద్ర బాబు గారిని మేము అడిగాము, సార్ మేము పలానా వర్క్ మల్లారెడ్డి సార్ చేయించారు, మాకు ఇలా పేమెంట్ రావాలి ఏంటి సార్ అని అడిగాము. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, నేను లేనప్పుడు వర్క్ చేశారు కదా నాకేంటి అనేసి వాళ్ళు మాట్లాడారు. సార్ అదేలా సార్ మీ ఆఫీసర్స్ మీరు చెప్పినప్పుడే కదా అనేసి మేము అడిగాం. అప్పటికి లక్ష్మణ్ నాయక్ గారు వెళ్ళిపోయారు, మల్లారెడ్డి సార్ వెళ్ళిపోయారు. మేము నాగేంద్రబాబు గారిని అడుగుతుంటే, మీరు సిఆర్ అప్రూవల్ చేయించుకుంటే నేనేమన్నా మాట్లాడతానన్నారు. మేము కలెక్టరేట్ చుట్టూ కౌన్సిలర్స్ ఆమోదంతో ఒక 5 లక్షలు 6 లక్షలు సిఆర్కి అప్పుడు అప్లై చేసాం. ఈలోపు మళ్ళీ నాగేంద్రబాబు గారు 6 నెలలు కాగానే మారిపోయాక మహేశ్వర్ రెడ్డి గారు వచ్చారు. మహేశ్వర్ రెడ్డి గారు వచ్చాక ఇలా మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము రాతపూర్వకంగా లెటర్ ఇచ్చి, సార్ ఇది పరిస్థితి ఇలా జరిగింది సార్ అది ఇదని అడిగితే ఆయన ఏమన్నారంటే, అసలు మీరు చేసిన ఫైల్కి డబ్బులు ఎప్పుడో డ్రా చేశారు, ఆ 18 లక్షలు మీరు ఎంబీలు పట్టుకురండి అని చెప్పారు. అప్పుడున్న వాళ్ళతోటి ఎవరి పేరు మీద జరిగినాయి అంటే, గోడ అనిల్ అనే అతను పేరు మీద, ఒక కాంట్రాక్టర్ పేరు మీద జరిగింది ఎంబీలు. మీరు ఆ ఎంబీలు తీసుకొస్తేనే మేము బిల్ చేస్తాం, లేకపోతే ఏమి చేయలేమని చెప్పేసి చేశారు. మేము వాళ్ళని అడిగాం, ఎంబీలు కనపడట్లేదు అన్నారు. అలా ఆఫీస్ చుట్టూ తిరగటము మాట్లాడటం అంతా జరుగుతుంటే ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చాక పద్మావతి మేడం కూడా కలిసాం. మేడం మాకు ఇలా జరిగింది, మరి పలానా వాళ్ళు ఇలా చేశారు, డబ్బులు డ్రా చేసామంటున్నారు, మాకు కొంచెం న్యాయం చేయండి అని మేడంని అడిగాం. మేడం గారు ఏం చెప్పారంటే, సరే నేను ప్రాబ్లం నేను చూస్తాను, నేను మాట్లాడతాను, మీకెందుకు నేను హెల్ప్ చేస్తానని ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది పెద్దల సమక్షంలో. తర్వాత మేడం చేస్తారు కదా అని మేము మాట్లాడాం. ఇప్పుడు టోటల్గా వచ్చేసరికి ఏమంటున్నారు, అసలు కౌన్సిల్ ఆమోదం లేదు, సిఆర్ లేదు, మేమేం చేస్తాం అంటున్నారు. ఇప్పుడు నేను చేసిన ఫోటోలు ఉన్నాయి, చేసిన పని ఉంది, కానీ డబ్బులు లేవంటున్నారు. మరి నేను నా సొంత మనీ కాదు, నేను జాబు చేసాము, అక్కడ కరోనా టైంలో బాబుకి హెల్త్ ఇష్యూస్ అని మేము రిజైన్ చేసేసాం. ఇప్పుడు మాకు జాబు లేదు, బతకడానికి వర్కులు లేవు. ఇప్పుడు ఏదన్నా వస్తేనేమో మున్సిపాలిటీస్లో ఏమవుతున్నాయి, అడ్వాన్స్ వర్కులు చేస్తున్నారు, లేదా ఓవర్ లెస్ దెన్ వెళ్ళిపోతున్నారు. 35% 25%లో వర్కులు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు రావాల్సిన బిల్లుల చుట్టూ తిరుగుతున్నాము, ఆ బిల్లు రావట్లేదు. టెండర్లు వేద్దామంటేనేమో ఇలా హెవీ కాంపిటీషన్లో ఇలా చేస్తున్నారు. మేము ఎవరిని న్యాయం అడగాలి? పాత ప్రభుత్వంలోనేమో మా దగ్గర అంతా అయిపోయింది, మేమేం చేయలేమంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి మేమేమీ చేయలేమంటారు. ఇప్పుడున్న మేము ఎలా బతకాలి, మేమేం చేయాలి? ఇప్పుడు 400 మంది నా దగ్గర పనిచేశారు, 4000 ఓట్లు వేపించి నేను ఒక ప్రజాప్రతినిధి గెలిపించాను. ఉత్తమ్ పద్మావతి గారు మీకు మాట ఇచ్చారు కదా మేము చేస్తామని, ఉత్తమ్ పద్మావతి చెప్పినా సరే మీరు మేడంని కలిసాము, మేడంకి లెటర్ కూడా ఇచ్చాము, మేడం ఇలా జరిగిందని ఫోటోలు చూపించాము, అన్ని చేసాము. మేడం ఏమన్నారు, మీకెందుకు లక్ష్మి నేను చేపిస్తానన్నారు. కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడానికి వెళ్ళాము. ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారిని మేము ఆఫీస్కి వెళ్తే మేడం కూడా సేమ్ ద టైం అక్కడికి వచ్చారు. లేదు లక్ష్మి నేను మాట్లాడతాను మన క్యాంప్ ఆఫీస్లో, మన మున్సిపాలిటీ పరిధిలోది కదా అనేసి ఆ రోజు చెప్పారు.
ఆ మాట మీద మేము వెనక్కి వచ్చాం. ఇప్పుడు 2 years అయిపోయింది. మేమేంటంటే బయట నుంచి తీసుకొచ్చినవి మీకు ఇంట్రెస్ట్తో సహా చూపిస్తాను, ప్రూఫ్స్తో సహా. నేను 7 లక్షలకి 15 లక్షలు వడ్డీ కట్టాం. 3.5 సంవత్సరాలు ₹2 ఇంట్రెస్ట్ లెక్క కడుతూనే ఉన్నాము. ఇప్పుడు నన్ను నమ్ముకొని పనిచేసిన వర్కర్స్కి నేనేమి ఇవ్వలేకపోతున్నాను. ఒక్కొక్క విలేజ్కి 10 లక్షలు 15 లక్షల లెక్క 2016 నుంచి 2023 వరకు మేము ఒక్కొక్క విలేజ్కి 10 లక్షలు ఇచ్చాము. ప్రతి ఒక్క పని వాళ్ళకి మేము హెల్ప్ చేసాం. ఈ రోజు మేము వచ్చేసరికి వాళ్ళకు ఒక 3 లక్షలు 4 లక్షలు డ్యూ ఉండేసరికి మేము సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఇది ఇంకా మేము ఎవరిని అడగాలి, ఏం చేయాలో అర్థం కాక ఇంకా బాక్స్ కూడా కొన్ని వస్తున్నా కానీ ఇంకేం చేయకుండా అలానే కూర్చోవాల్సి వస్తుంది. హైదరాబాద్ విజయవాడ అంటే కట్టంగూరు నుంచి చిల్లకల్లు మన తెలంగాణ ఆంధ్ర బోర్డర్ వరకు హైవే ప్లాంటేషన్ ఎవెన్యూ అంతా నేనే చేశాను. దగ్గర 1,15,000 మొక్కలు కొత్త ఎవెన్యూ ప్లాంటేషన్స్, పాతోడియా, గుల్మోహరు, జెట్రోఫా, ఈ డిఫరెంట్ ప్లాంట్స్ మనం ఉండే విలేజ్, మనం ఉండే ఊరు, మనది బాగుండాలి అనేసి మీరు చూసే ప్రతి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ నేను దగ్గరుండి సెలెక్ట్ చేసి పలానా ఫారెస్ట్ వాళ్ళతో కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాళ్ళ పరిధిలో మనం చేపించాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి హైవేకి ఇన్స్పెక్షన్స్కి అప్పుడు ఒక మేడం వచ్చారు. మేడం పేరు వచ్చేసి మన కేసీఆర్ గారు స్పెషల్గా అపాయింట్మెంట్ చేశారు మేడం. ఆ మేడం హైవేస్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు సూర్యాపేట నుంచి హైదరాబాద్ అక్కడి నుంచి మన సూర్యాపేట జిల్లా వరకు మన ఆంధ్ర బోర్డర్ వరకు మేడం హైవేస్ ఓన్ ఎవెన్యూ ప్లాంటేషన్ చెకింగ్ గానే వచ్చారు. వస్తే మనం చూసిన మన పరిధిలో వచ్చేసి సూర్యాపేట వాళ్ళు జస్ట్ బోగన్విల్లా ప్లాంట్స్ మిడిల్లో కట్ చేసి పెట్టారు. మన బోర్డర్ నుంచి మన తెలంగాణ మన రామవరం స్టేజ్ దగ్గర నుంచి అంటే హద్దులు ఉంటాయి కదా, మన 153 చైనేజ్ నుంచి 193 చైనేజ్ స్టోన్ వరకు మనం పెట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ టాల్ ప్లాంట్స్ అండ్ మొత్తం హైవే స్టేక్స్ తోటి జామాయిల్ కర్రతో మనం పెట్టిన విధానం చూసి మేడం అప్రిషియేట్ చేశారు అప్పుడు మల్లారెడ్డి గారిని, కమిషనర్ గారిని. నేను అనేది ఏంటంటే ఒక పని చేసే వాళ్ళని గుర్తించారు, అలానే మనం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు పని దగ్గరికి వచ్చేసరికి చేసిన పని కనపడుతుంది, దానికైనా న్యాయం చేయమని చెప్పి నేను అందరినీ అడుగుతున్నాం అన్నమాట. మన కోదాడ మున్సిపాలిటీ వచ్చేసి 152 నామవరం స్టేజ్ దగ్గర నుంచి కోదాడ మున్సిపాలిటీ వాళ్ళు అండ్ కోదాడ ఫారెస్ట్ వాళ్ళకి ప్రియాంక వర్గీస్ మేడం వచ్చారు. అప్పుడు ప్లాంటేషన్స్ కి మేడం, హరితారంకి మెయిన్ మేడం అనమాట. అప్పటి ప్రియాంక వర్గీస్ మేడం గారు వచ్చి హైవే చెకింగ్స్ చేస్తున్నప్పుడు ఎవెన్యూ ప్లాంటేషన్ హైవే మీద మొత్తం ఎక్కడా బాగాలేదు, ఓన్లీ చైనేజ్ 153 to 192 కోదాడ బోర్డర్ మనం చేసిన హెవెన్యూ ప్లాంటేషన్ బాగుందనేసి అప్పటి మన చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ గారిని అండ్ మల్లారెడ్డి గారిని ప్లాంటేషన్ ఎవరు చేశారు బాగుంది అని చెప్పి అప్పుడు అప్రిషియేట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు అంటే గతంలో ఉన్న చైర్మన్ ని మీరు కలిసారా? ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత చైర్మన్ ని కలిసారా మీరు? గతంలో చైర్మన్ గారు ఆధ్వర్యంలోనే మొక్కలు చేసాం. ప్రజెంట్ గెలిచిన మన సామ్నేని ప్రమీల గారు అప్పుడు కౌన్సిలర్ ఉన్నారు మేడం గారు. ఆ మేడం గారు కూడా నేను చేసిన ప్లాంటేషన్ లో మేడం గారు కూడా మొక్కలు నాటారు. అప్పుడు మేము చేసిన వర్కుల్లో మేడం గారు 2021లో అప్పటి మన చైర్పర్సన్, అప్పటి మాజీ చైర్పర్సన్ వనపర్తి లక్ష్మీనారాయణ గారు, ఇప్పటి ప్రజెంట్ సామ్నేని ప్రమీల గారు కూడా ఇద్దరు మేము పెట్టిన మొక్కలు తీసుకొచ్చిన వాటిల్లో వాళ్ళు కూడా పిట్టింగ్ అండ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. పరిస్థితిలో ఉన్నామంటున్నారు అందరూ మేము తీసుకొచ్చిన మొక్కలు చూసిన వాళ్ళే, మేము తీసుకొచ్చిన మొక్కలు ప్లాంటేషన్ చేసిన వాళ్ళే, కానీ మేమేం చేస్తాము, మేమేమీ చెయ్యలేము అన్న ఇదిలో అందరూ ఉన్నారు. అంటే మీ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చారు? మా కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వటం కాదు, అక్కడ జరిగినది ఏమిటి అంటే మన కోదాడలో ఇప్పటికీ జరుగుతున్నది ఏంటి అంటే అడ్వాన్స్ టార్గెట్ వర్క్స్ ఉన్నప్పుడు టెండర్ లేకుండా ముందే అడ్వాన్స్ వర్క్లు చేయటం జరిగింది. తర్వాత ఏం చేస్తారంటే కమిషనర్ గారు టెండర్లు పిలిచి ఆ టెండర్లు పలానా కాంట్రాక్టర్ ఆ రోజు ఎమర్జెన్సీలో చేశారు, మీరు బ్రేక్ తీసుకోండి, ఆ కాంట్రాక్ట్ ఆ టెండర్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్తారు. అలా జరిగిన చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి నాకు వాళ్ళు అదే హామీ ఇచ్చారు. ఏమని, మేడం మీరు
మీరు ఎలాగో ఇప్పుడు చేసేస్తే తర్వాత మేమే కదా బిల్ చేసేది. చైర్మన్ గారు ఉన్నారు, డిఈ గారు ఉన్నారు, మన కమిషనర్ ముగ్గురు హామీ ఇచ్చినప్పుడు మనం చేస్తాం కదా. ముగ్గురు అలా మాకు మియావాకి ప్లాంటేషన్ తెలియదు. అప్పుడు ప్రియాంక వర్గీస్ మేడం టార్గెట్స్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఉన్న అప్పుడు కలెక్టర్ అమయ్ కుమార్ గారు కూడా నాకు ఎవ్రీ మంత్ ఇన్ని ప్లాంటేషన్ కావాలి అనేది మనకి హరితారం టార్గెట్స్ ఉండే. ఆ టైంలో వాళ్ళు నన్ను అలా చేయటం వల్ల మన ప్రభుత్వము వాళ్ళే ఉన్నారు, మన వాళ్లే కదా, ఆఫీసర్స్ మన వాళ్లే చెప్పారు, చైర్మన్ గారు మన వాళ్లే కదా, అప్పుడు అందరూ అధికార పెద్దలు వాళ్లే కదా అన్న ఆలోచనతో మేము ఓకే చేయటం జరిగింది. అలా జరిగి మా ఓన్ మనీ వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర మనీ ఎమర్జెన్సీకి తీసుకొని మళ్ళీ మేము పలానా 6 months లో పే చేస్తామని అలా మేము చేయటం జరగటం, వర్క్ మొక్కలు తీసుకురావటము, మొక్కలు పెట్టటము, మొక్కలు ట్రాన్స్పోర్ట్ తెప్పియటము, లేబర్ను పెట్టడం, పిట్టింగ్ అండ్ ప్లాంటింగ్ చేయటం, ఆ ప్లాంటేషన్ చూసి కూడా అప్పటి కమిషనర్ గారు హ్యాపీ ఫీల్ అవ్వటం అన్నీ జరిగినాయి. తర్వాత మేము లేని టైంలో వాళ్ళు మరి ఎందుకు ఆయన అలా చేశారు అనేది మాకు తెలియదు. ఆ కమిషనర్ గారిని అడుగుదామంటే ఆయన అడ్రస్ కూడా ఇప్పుడు ఎక్కడుందో మాకు తెలియట్లేదు. మరి ఇలా జరిగింది కదా సార్. లక్ష్మణ్ నాయక్ గారు డిఈ గారికి కూడా కాల్ చేసాం. మేడం మీరు ఎక్కడున్నా చెప్పండి, నేను వస్తాను, మీరు వర్క్ చేశారు, మా అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని డిఈ గారు కూడా మాట ఇచ్చారు. పద్మావతి మేడంని కలిసాం. మేడం ఇలా వర్క్ చేశారు, ఇలా జరిగిందని. ఇప్పుడున్న కౌన్సిలర్స్ అందరూ మా అమ్మాయి పని చేసిందని అంటారు. బిల్లు చేద్దామంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. అరే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పద్మావతి మేడం గారు మీకు భరోసా ఇచ్చారు? మేడం గారు ఇచ్చారు, భరోసా ఇచ్చారు. మేడం గారు ఏం చెప్పారంటే, పద్మావతి మేడం గారు, లక్ష్మి అక్కడ జరిగింది ఏంటో నాకు తెలీదు, కాకపోతే ఏం జరిగింది అనేది ఎంక్వైరీ అయితే నేను చేయించి మీకైతే న్యాయం చేస్తాను అని మేడం అయితే మాట ఇవ్వడం జరిగింది. ఇంకా నేను కలిసాను 2-3 సార్లు. మేడం కొంచెం బిజీగా ఉండటం వల్ల మాట్లాడదామా చేపిద్దాం అన్నారు. తర్వాత అసలు నేననేది ఏంటంటే నా వర్షను ఇప్పుడు తర్వాత కలిసిన నాగేంద్ర బాబు గారు, మల్లారెడ్డి గారు వెళ్ళిపోయాక అక్కడ మొక్కలు లేవు అనే మాట తన నోటి నుంచి వచ్చింది. తన నోటి నుంచి మొక్కలు లేవని వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా వర్కులు చేపించినప్పుడు రికవరీ ప్లాన్స్ కోసం ఇప్పుడు 100 మొక్కలు నాటినప్పుడు 20 మొక్కలు అనేది ఆటోమేటిక్ పోతాయి. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, 80% మొక్కలు నేను చూపిలేకపోతే నాలాంటి కాంట్రాక్టర్స్ కి వాళ్ళు లెస్ దెన్ అనేసి ఒక 20%, 50% అమౌంట్ కట్ చేస్తారు. ఆ అమౌంట్ అనేది ఎవరైనా ఏ కాంట్రాక్ట్ అయినా ఏ టెండర్ అయినా డిడక్షన్స్ అనేవి ఉంటాయి. అక్కడ డిడక్షన్స్ చేయలేదు, అక్కడ కౌన్సిల్ ఆమోదం లేదు. 18 లక్షలు మీరు ఎలా చేశారు అనేది అది ఎందుకు అందరూ అడగట్లేదు? ఎంతసేపు నేను వెళ్ళినప్పుడు న్యాయం చేస్తా అంటారు. మరి నేను అడిగేది అదే, మొక్కలు లేవన్నప్పుడు మీరు ఇవి కూడా చెయ్యాలి కదా. అవును, ఈ అబ్బాయి పేరు మీద ఇంత అమౌంట్ డ్రా చేశారు, మరి ఆ డ్రా చేసిన దానికి ఒక పేపర్ ఏది? టెండర్ వేసామంటున్నారు, నాకు టెండర్ చూపియండి, ఆ ఎంపీలు చూపియండి, డబ్బులు డ్రా చేసా అంటున్నారు. మరి నాతో పాటు పాయల్ కోటేశ్వరరావు గారు అని తన కాంట్రాక్ట్ తను కూడా రోడ్ వర్క్ చేశారు, తనకి 5 లక్షలు ఇవ్వలేదు. నేను ఎలా బాధపడుతున్నానో, నాది 10 లక్షల ఫైన్లు, పాయల్ కోటేశ్వరరావు గారు వచ్చేసి 5 లక్షల ఫైలు. మా ఇద్దరికి రానప్పుడు పక్కన ఉన్న 3వ పర్సన్కి అంత బడ్జెట్ ఎలా వెళ్ళింది? ఇప్పుడు ముగ్గురికి బిల్లు అయిపోతే మా ముగ్గురిది సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు ముగ్గురికి కాకుండా ఒక పర్సన్ బీఆర్ఎస్ అధికారం ఉండి కౌన్సిలర్ ఉండి మొత్తం డబ్బులన్నీ డ్రా చేసుకొని మిగిలిన 2 కాంట్రాక్టర్లకి పేమెంట్ అయిపోతే మేమేం అడగాలి? అక్కడ న్యాయం జరగలేదని చెప్పి మేడం గారిని అడుగుతున్నాం. ఇప్పుడు మేడం గారు కూడా మమ్మల్ని ఇలా 2 years వెయిట్ చేయించారు. ఇంకా మేమేం చేయాలి? మాకు జాబ్స్ లేవు, కాంట్రాక్ట్ వర్క్స్ లేవు, మేము ఎలా బతకాలి? మా దగ్గర పనోళ్ళు ఉన్నారు, పని చేస్తామంటున్నారు, పని ఇప్పియండి అంటున్నారు, మాకు ఒక అవకాశము లేదు, మేము ఎలా బతకాలి? ప్లీజ్ మేడం, దయచేసి నాకు బిల్లు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్యాపేట నుంచి ఇటు బోర్డర్ ఉన్న లక్ష్మీపురం దాకా బోర్డర్ దాకా మేమే ప్లాంట్ వేసాం, మాకు ఇంతవరకు బిల్లు రాలేదు అని అంటున్నారు. బిల్లు వస్తాయని ఉత్తమ్ పద్మావతి హామీ ఇచ్చారు, ఇకనైనా వచ్చేస్తారని చూద్దాం.